గొయ్యిలో కచ్చి కుండని కొట్టి కచ్చి కుండకైన చాటని కొట్టి కంచలోహాలు నగరత్నాలు పసుపు కుంకుమలు మొదలైనటువంటి విశేషమైనటువంటి వస్తువులతో అమ్మవారిని పూజించడం, పూజలు చేసిన తరువాత 7 తరాల కింద నుంచి అయితే జగన్మాతని ఈ యొక్క స్థానంలో నిలగొట్టి రంగం చెక్కిస్తారో ఆ రంగం చెక్కించేటువంటి స్థానం అంతా కూడా పవిత్రం చేయడం జరుగుతుంది. ఈ పవిత్రీకరణలో 8 కులాల వాళ్ళు, ముఖ్యంగా ఏర్కులు, బైండ్లు, కమ్మరి, కుమ్మరి మొదలైనటువంటి 8 కులాల వాళ్ళు ముఖ్యంగా ఈ స్థానంలో ఆ రోజున అమ్మవారిని అన్ని కులాల వాళ్ళు ఎవరెవరైతే ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఈ స్థానంలో నిలబెట్టారో వాళ్ళందరూ కూడా ఈ రోజున అమ్మవారి యొక్క భవిష్యత్తుని చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి క్రియలు అందరూ వచ్చి పాల్గొని తాముగా ఏరి కోరి ఆశీర్వాదమై తెచ్చుకున్నటువంటి జగన్మాతని మనసారా మనస్సు పూర్తిగా మా అమ్మ అనేటువంటి భావనతో అమ్మని తీసుకొచ్చి ఇక్కడ రంగం కార్యక్రమం చేయిస్తారు. ఇంత చక్కటి క్రియ సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఇక్కడ మాత్రమే విశేషం. అయితే ఈ క్రియలో అమ్మవారు వస్తూనే శాబర మంత్రపూర్వకమైనటువంటి మంత్రోచ్చారణలతో అమ్మవారు వస్తూనే ముక్కోటి దేవతలని ప్రార్థన చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రార్థనా విషయంలో ఇక్కడి నుంచే మొదలైనటువంటి ఈ క్రియ చాలా అద్భుతంగా ఉంటుంది. పండితులు తమ యొక్క ప్రజ్ఞా పాఠవాలతో అమ్మవారిని కీర్తించడం అనేది ఒక ఎత్తు.